నేను అడిగేది ఒకటే, పైన బిల్డింగ్ మొత్తం ఎక్కడ నేను అన్ని చూశాను. గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, దాని మీద రూఫ్ టాప్ ఉంది. రూఫ్ టాప్లో అనేక పైప్ లైన్లు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, అనేక పైప్ లైన్ ఎక్కడ కట్ కాలేదు, ఇది ఒకటే కట్ అయింది. ఎందుకు కట్ అయింది, ఎవరు కట్ చేశారు, ఏ ప్రయోజనం ఆశించి కట్ చేశారు తెలాలి. అదేవిధంగా బిల్డింగ్ లీక్ అయింది అనుకోండి, బిల్డింగ్ లీక్ అయితే మరి గోడలకు చారలు కనపడాలి కదా, మరకలు కనపడాలి కదా, ఎక్కడ మరకలు లేవు. నెక్స్ట్ ఏమిటంటే గ్రౌండ్ ఫ్లోర్లోకి నీళ్ళు వస్తే ఫస్ట్ ఫ్లోర్లోకి ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా అడ్డం, ఫస్ట్ ఫ్లోర్లో లేకుండా కింద కట్ట వచ్చినాయి. టాప్ ఫ్లోర్ నుంచి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాయి అంటే ఎట్లా వచ్చినాయి, పైప్ కట్ చేశారు అనేది నేను చెప్తున్నా. ఎవరు అనేది నేను చెప్పడం లేదు, అది విచారణలో తెలుస్తుంది. కానీ నేను ఇవాళ చెప్తున్నాను, సాధారణ పౌరులు కూడా వెళ్ళొచ్చు అసెంబ్లీలోకి, పర్మిషన్ ఇస్తున్నారు ప్రత్యేకమైన సందర్భం కాబట్టి. మామూలుగా చట్టసభల్లోకి అది నిషిద్ధ ప్రాంతం, అనుమతించరు పర్మిషన్ లేకుండా. నేను ఈరోజు ఒక ప్రత్యేక సందర్భం, ఏదో కుట్ర జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు, లేదు లీక్ అయిపోయింది నాసిరకం భవనాలు కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకు ఈ దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది, తేలాలి ఇది. అందుకని నేను ప్రత్యేకంగా అనుమతినిస్తున్నాను ఈరోజు. మీడియా కానీ, శాసనసభ్యులు కానీ, రాజకీయ పార్టీల వాళ్ళు కానీ, సంఘాలు కానీ ఎవరైనా వెళ్ళి చూడాలని చూడండి, నేను అనుమతిస్తున్నాను. మా అసెంబ్లీ స్టాఫే అక్కడ ఉండి చూపిస్తారు, చూడండి, వాస్తవం తెలుసుకోండి, తెలిసింది ప్రజలకు చెప్పండి. కనీసం ఒక శాసనసభ్యులు కాని వాళ్ళు మాజీ శాసనసభ్యులు కావచ్చు, అసెంబ్లీలకు రావాలంటే కట్టెసీ కోసం మర్యాదపూర్వకంగా శాసనసభాపతి చెప్పి చూడాలనుకుంటే నేను ఇచ్చేవాడిని. అడగకుండా పోయి అసెంబ్లీ దగ్గర గలాటా చేయటం అనేది రాజకీయం కోసం కాకపోతే ఎందుకండి.